పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించి పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందుదాం. ప్రతి వారము మనము ఆ వాక్యమును జ్ఞాపకం చేసుకున్నట్టు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచన ప్రకారంగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోనిది తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈరోజు దేవుని మందిరములో మనమందరము ఒక ప్రయాణములో కొనసాగుదాం. దయతో నాతో కలిసి ప్రయాణించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో స్పష్టంగా మనకు అర్థమయ్యే భాషలో మనకి బోధించి నేర్పించును గాక. కనుక కొన్ని పాఠాలు మనము నేర్చుకునే అవకాశం మనందరికీ ఉంటుంది. మనందరి ఆత్మీయ జీవితాలకు ఎంతైనా అవసరమైన మూల పాఠాలు ఇవి. ఎందుకంటే హెబ్రీలు తాము వేసుకున్న పునాది మళ్ళా వేసుకోవడం అపోస్తుడైన పౌలు హెబ్రీలతోటి హెచ్చరించాడు. మీరు వేసిన పునాది మరలా వేసుకొనక అనే మాటకు అర్థం ఏంటి? చదివిన క్లాసులోనే మళ్ళీ చదవద్దు, ఎదగాల, మనం పైకి ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు ఎదుగుదలకు మనలో లేనిదేంటో నేను దేవుని వెలుగులో చూపిస్తా. ఇది మళ్ళీ చెప్తున్నా, మీరు వర్తమానం వినేటప్పుడు ఈరోజు మీరు వినే వర్తమానం ఇది మనం నేర్చుకోవడానికి వింటున్నాం. ఒకవేళ నేను కూడా ఎదగాలి, మన పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తారు? నేర్చుకోవడానికి వెళ్తారు. వాళ్ళు అక్కడ పాఠాలు నేర్చుకుని సంవత్సరం అంతా వాళ్ళు నేర్చుకునే దానికి ప్రశ్నోత్తరాలకు జవాబు ఇచ్చి పరీక్షలు పాస్ అయినప్పుడు వాళ్ళు పై క్లాస్కి వెళ్తారు. అలాగే మనం దేవుని మందిరం శిష్యుల సహవాసము సంఘము అనే మాటకు అర్థం ఏంటి? ప్రభువు శిష్యులు ఈ సంఘము అనేది ఒక స్కూల్ లాంటిది. ఇక్కడ మనం నేర్చుకోవడానికి వస్తున్నాం. ఆ నేర్చుకునే క్రమాన్ని తప్పి మనకి అవసరం లేని వాటిలోకి మనం వెళ్ళినప్పుడు మన ఎదుగుదల అక్కడ ఆగిపోతుంది. మనం ఆత్మీయంగా ఎదగలేము. కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా ఎదగడానికి ఏం కావాలి, అది మనలో ఉన్నాయో లేదో మనం ఇక్కడ చూసుకుంటే, వాక్యపు వెలుగులో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మాట్లాడతాడు. కనుక మనము ప్రారంభించే ముందు నేను మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తా. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు మమ్మల్ని ఈ ప్రయాణంలో నీతో పాటు నడిపించు. మా అందరికీ గ్రహించే హృదయం, వినగలిగే చెవులు మెండుగా దయచేయి. మెట్టుకు నీ సన్నిధిలో నుండి మేము ఒక పాఠము నేర్చుకుని మా గృహాలకి వెళ్ళి రానున్న దినాల్లో మేము ఎదగడానికి ఈ పాఠాలు మాకు ఉపయోగపడును గాక. పరిశుద్ధ దేవా, మాతో స్పష్టంగా మాట్లాడు. మానవ తలంపులు, మానవ ఆలోచనలు సంపూర్ణంగా కొట్టివేయము. నిష్కలుషితమైన నీ పరలోకపు వర్తమానమును నేరుగా మాకు అందించమని, నీ పరిశుద్ధాత్మ గుప్పిలు విప్పి నీ సమృద్ధి జీవాహారాన్ని కుమ్మరించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 2 వాక్య భాగాలు మీ దృష్టికి నేను తీసుకొస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7-8 వచనాలను గమనించగలరు. నేను అస్సలు తొందరపడను, చాలా మెల్లిగా చెప్తా. జాగ్రత్తగా మీరు విని లేఖనాలు చూసుకుని అలా ఉన్నాయో లేదో దాన్ని మీరు గ్రహిస్తే సరిపోద్ది. కనుక అంతరంగంలో మీరు కూడా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ తండ్రి, మాకు ఆ గ్రహింపుని మేము కూడా గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగింపచే. 7వ వచనం 8వ వచనం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతములు కొరకును అర్పించును. దీనిని బట్టి
ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదు కానీ పరిశుద్ధ ఆత్మ తెలియజేయుచున్నాడు. ఇది మొదటి వాక్య భాగం. రెండో వాక్య భాగము 10వ అధ్యాయంలోనే ఇంకా పరిశుద్ధాత్ముడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే మార్గాన్ని బయలుపరచలే. సరేనా? ఇప్పుడు రెండో భాగం దగ్గరికి వద్దాం. 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలిదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడి ఉన్న మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. చాలు. రెండు విషయాలు మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. పాత నిబంధన ఛాయను పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో మనకి చూపిస్తున్నాడు. పాత నిబంధన కాలములో అతి పరిశుద్ధ స్థలము అనగా ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడ దేవుని సన్నిధి ఉందో, ఎక్కడ దేవుడు ఆసీనుడై కూర్చున్నాడో అక్కడికి వెళ్ళడానికి అసలు త్రోవలేదు. అడ్డుతెర ఒకటి ఉంది. ఆ గోడ దగ్గర నుంచి ఈ గోడ వరకు ఇంత దిట్టమైన అడ్డు తెర ఒకటి ఉంది. తెర అవతల దేవుడు ఉన్నాడు, తెర యువతలందరూ పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనము లేకుండా తిరిగి వచ్చే పరిస్థితి ఆ దినాలలో. ఏమండి? కనుక వీళ్ళందరికీ బదులుగా ప్రధాన యాజకుడు ఒక్కడే ఆ తెర పక్క నుంచి లోపలికి వెళ్ళేవాడు. ఆ నైవేద్యం వీళ్ళందరి తరఫున బలిచ్చిన ఆ పుట్టేలవని, మేకవని, దూడవని, ఎద్దవని దేన్నైతే బలిచ్చాడో ఆ బలి పశువు యొక్క రక్తమును ఒక పాత్రలో నింపి ఆ తెర వార నుంచి లోపలికి వెళ్ళేవాడు. ఈ లోపలికి వెళ్ళే యాజకుడు నడుమున ఒక గంట కట్టేవారు. తర్వాత కాళ్ళకి ఒక తాడు బిగించేవారు. ఏమండి? ఇలా బిగించి లోపలికి వెళ్ళిన యాజకుడు ఒకవేళ గంట శబ్దము ఆయన యాజకుడు కదులుతున్న కొలది గంట శబ్దం వచ్చేది, గంట కొట్టుకుంటూ ఉండేది. కాబట్టి మనిషి బతికే ఉన్నాడని గుర్తు. ఆ దినాలలో ఎంత కఠినమైన నియమాలు ఉండేవి అంటే, దేవుని సన్నిధిలోకి ప్రవేశించు వానిలో ఏమాత్రం అపవిత్రత ఉన్నా వాడి ప్రాణాలు అక్కడే పోయేవి. ఎందుకు? దేవుడు నిలువెత్తు పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఏ అపవిత్రత లేదు, ఏ దోషము లేదు. ఆయన నిలువెత్తు పరిశుద్ధుడు, దయించు అగ్ని వంటి వాడు, రౌద్రుడు. కనుక ఆయన కంటికి కనిపించిన ప్రతి అపవిత్రత మాడి మసైపోతుంటూ ఉండేది ఆ దినాలలో. అందుకొరకు దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలందరూ ఇలా చనిపోతున్నారని చెప్పి ఒక అడ్డు తెర ఏర్పరిచాడు. నేరుగా దేవుని దృష్టి మనిషి మీద పడకుండా. కనుక ఎవరైతే తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకుని నిష్ఠగా పరిశుద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి, అది కూడా ఆ తెర పక్క నుంచి లోపలికి వెళ్ళేవారు. ఇదే క్రమంలో ఒకవేళ యాజకుడు ఎక్కడైనా పాపం చేశాడు, కొద్ది గొప్ప అపవిత్రత వాని జీవితంలో ఉంది, అలాంటి వాడు లోపలికి వెళ్ళంగానే వాడు ప్రాణాలు పోయేవి, గంట శబ్దం ఆగిపోయేది. వీళ్ళు ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట వరకు కూర్చుని చూసేవారు. గంట శబ్దం రావట్లేదంటే ఆ కాళ్ళకి తాడు ఒకటి బిగించారు కదా, ఆ తాడు పట్టుకుని మెల్లిగా లాగితే ఆ శవం బయటకు వచ్చేది. సరేనా? కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఈ పద్ధతి మారింది. యేసుక్రీస్తు ప్రభువు ఒక నూతన మార్గాన్ని ప్రతిష్ఠించాడంట. ఇది నేను గతంలో కూడా చెప్పాను. ఈరోజు మీరు వింటుంది కొత్త ఏం కాదు. మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఆటోమేటిక్గా జ్ఞాపకం వస్తుంది. అయితే గతంలో నేను చెప్పిన ఉద్దేశాలు నెరవేర్చబడలేదు కనుక మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఈసారైనా సరే ఇందులో ఉండే లోతైన సంగతులు మీరు గ్రహించి మీ ఆత్మీయ జీవితాలకు కనుక దాన్ని పాటించుకుంటే ఈరోజు మీరున్న బంధకాల నుంచి పైకి వచ్చేస్తారు. ఇది నేను గ్యారంటీని రాసి ఇవ్వగలను. దానికి నేనే గ్యారంటీ. కనుక జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రభువే
ఇదేంటి, దేవుడు దర్శించడానికి వచ్చిన మనుషులకి దేవుడే కనపడకపోతే ఇక దర్శనం ఎందుకు, ఇక గుడికి ఎందుకు అని చెప్పి శరీరమను అడ్డుతెర పైనుండి కింద వరకు చిరిగిపోయింది, 2 పాయలుగా చీల్చబడింది. ఏమండి, ఇప్పుడు ఆ మాట ఇక్కడ 10వ అధ్యాయములో రాయబడిన మాట మళ్ళీ జాగ్రత్తగా చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు, అంటే నీ కొరకు నా కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, అంటే కొత్త మార్గం, ఇలా పక్క నుంచి వెళ్ళే మార్గం కాదు, ఇది కొత్త రోడ్డు వేశాడు. అర్థమైందా? సాధారణంగా ఎవరైనా రోడ్లు వేస్తే ఆ ఎమ్మెల్యేవో ఎవడో వచ్చి రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత అప్పుడు అందరూ దాన్ని మించి బళ్ళు పోనిచ్చేవారు. ఇప్పుడు యేసుప్రభు ఈ మార్గాన్ని వేశాడు, దీన్ని యేసుప్రభువే ప్రతిష్ఠించాడు, యేసుప్రభువే రిబ్బన్ కట్ చేశాడు. మొట్టమొదటి వ్యక్తి లోపలికి వెళ్ళిన వాడు యేసుప్రభువే. వెళ్తూ వెనక్కి తిరిగేమంటున్నాడు, ఇక మీకు ఆటంకం లేదు, ఇక మీలో ఎవరికి ఆటంకం లేదు, ఎవరైనా సరే లోపలికి రావచ్చు, ఎవరైనా సరే దేవుని సన్నిధిలోకి ప్రవేశించవచ్చు, మీరు ఇంక భయపడాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టి మేమే పడితే ఇక మీదట మీరు చనిపోరు. ఎందుకు చనిపోరు? మిమ్మల్ని నేనేం చేశా, నా స్వరక్తంలో కడిగా, నేను మిమ్మల్ని స్వస్థపరిచా, మిమ్మల్ని పరిశుద్ధపరిచా, నా నీతి వస్త్రంతో మిమ్మల్ని అలంకరించా, నావన్నవి అన్నీ నేను మీకు ఇచ్చేసా. కనుక నేను వెళ్తున్నాను చూడండి, మీరు కూడా నా వెనక వచ్చినప్పుడు తండ్రికి మీరు ఎలా కనపడతారు తెలుసా? నా అలాగే కనపడతారు. కనుక ఇప్పుడు లోపలికి వెళ్ళే మార్గం ఎలాంటి మార్గం అంట? ఇందులో ఒక అక్షరం ఉంది, దాన్ని మాత్రం జాగ్రత్తగా గమనించండి. చదువమ్మా. నూతనమైనది, జీవం కలిగినది, ఆయన శరీరమను అడ్డుతెర. ఈ తెర ఏంటి? శరీరం. కొన్ని పదాలు ఆత్మతో కూడిన లోతైన మర్మముతో కూడిన పదాలవి. శరీరమను అడ్డుతెర అనే మాటకు అర్థం ఏంటి? మనందరి శరీరాలకు ఒక స్వచిత్తం ఉంది. ఈ శరీరం అంతా కూడా మన స్వచిత్తంతోనే నడుస్తుంది. నువ్వేం తినాలో నువ్వే నిర్ణయిస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలో నువ్వే ఇదే నీ చిత్తము అంటారు దీన్ని. మన శరీరాలు మన చిత్తం అనే వలయంలో ఉంటాయి. నేను నీకు చెప్పినట్టు నువ్వు తమ్ముడా, అన్నయ్య ఇవాళ నువ్వేమో ఉపవాసం ఉండు అంటే నువ్వు చెప్తే నేను ఉపవాసం ఎలా ఉంటానంటావు. ఎందుకు? నీకు నాకు అడ్డేం వస్తుంది? నీ స్వచిత్తం అడ్డు వస్తుంది. అరే నేను ఉపవాసం ఉండాలో లేదో నేను నిర్ణయించుకోవాలి. ఆ నేను నిర్ణయించుకోవాలనే మాట ఏదైతే అంటున్నావో అది నీకు నాకు అడ్డుగోడగా ఉంది. ఇప్పుడు దేవునికి బయట ఉన్న వాడికి మధ్యలో అడ్డు ఏముంది? వాని స్వచిత్తం, వాని శరీరం అనే అడ్డు తెర. ఇప్పుడు నేరుగా దేవునిలోకి, దేవుడు ఉన్న స్థానంలోకి నువ్వు నేను ప్రవేశించాలి అంటే ఏం చేస్తే మనం ప్రవేశించగలము? మన స్వచిత్తాన్ని చంపుకోవాలి. నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తం. ఈ మాటకు అర్థం ఏంటి అంటే, ప్రభువు మనలాగే శరీరంలో ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఎలా శోధింపబడ్డావో, నీకు ఎలాంటి శోధనలు ఉన్నాయో అలాంటి శోధనలే ప్రభు కూడా భరించి ఎక్కడా పాపము చేయకుండా, నీకు నాకు మన స్వచిత్తం ఎన్నిసార్లు అడ్డొస్తుందో అన్నిసార్లే ప్రభు కూడా తన చిత్తం అడ్డొచ్చింది. కానీ ప్రతిసారి ప్రభు ఏం చేస్తూ వచ్చాడండి? తన చిత్తాన్ని బలేస్తూ వచ్చాడు. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తం అంటూ వచ్చాడు. నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టం అన్నాడు ప్రతిసారి. ఏమండి, ఇలా చేసి చేసి చివరికి వచ్చేటప్పటికి ఆ శిలువలో వేళ్లాడుతున్నప్పుడు ఆఖరి మాట పలికిన మాట ఏంటి? ఇక సమాప్తం. ఇక సమాప్తం అనే మాట ప్రభువు పలికిన, అందుకని జాగ్రత్తగా వినండి. ప్రభువు పలికిన ప్రతి మాట ఎంత గూఢమైన అర్థాలతో ఉంటుందంటే, నీకు ఆకలి ఉంటే ప్రభు దాన్ని బయలుపరుస్తాడు. నేను గతంలో కూడా చెప్పాను మీకు. ఇక సమాప్తం అంటే చాలామంది ప్రసంగాలు ఏమని ప్రసంగిస్తారంటే, మనిషికి రావాల్సిన శిక్ష యావత్తూ ప్రభువు తన శరీరం మందు భరించేశాడు కనుక నీకు నాకు ఇంక ఏ శిక్ష లేదు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది వాస్తవం.
నా అంతటా నేను శిక్షావిధి కలిగించే పని నేను చేయనంత వరకు నాకు ఏ శిక్ష లేదు. నా బుద్ధి గడ్డి తిని నా స్వచిత్తాన్ని నెరవేర్చుకుని నేను బుద్ధిహీనపు పనులకు వాళ్ళు నేను చేస్తే మళ్ళా నా అంతట నేనే ఆ శిక్షకు గురయ్యానే తప్ప ఇందులో దేవుని లోపము, దేవుని పొరపాటు, దేవుడు చేసిన తప్పేమీ లేదు. ఏమమ్మా, ఇది మనము మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. మానవునికి రావాల్సిన శిక్షే కాదు, మనిషి ఎదుర్కొనే ప్రతి శోధనను సమాప్తం చేశాడు. ఆయన ప్రతి శోధనను జయించాడు. ఈ మాటకు అర్థం ఏంటి? నీకు వచ్చే ప్రతి శోధనను నువ్వు కూడా జయించగలవు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, శోధింపబడ్డానికి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ఏంటి సంబంధము? ప్రభు జీవించిన, భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు ప్రభు ఏం చేశాడు? మనం ఏం చెయ్యట్లేదు. అడుగడుగున నీలాగా నాలాగా శోధింపబడ్డాడు. ఒక స్థానం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. నీకు లోపము నుంచి ఉద్రేకం, నీకు కోపం వచ్చింది, నువ్వు చేయి చేసుకోవాలనిపిస్తుంది నీకు. ఇది నీకుండే శోధన. నీ సహనాన్ని కోల్పోతున్నావు, నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఇప్పుడు నీ చిత్తం ఏమంటుంది? ఏసేయనుండు, తాడో పేడ తేలిపోవాలి ఇవాళ. ఇది నీ చిత్తం చెప్తోంది. కానీ ఆత్మ ఏమంటుంది? చనిపో. ఈ పరిస్థితిలో నిన్ను నీవు బలేసుకో, నువ్వు సిలువేసేసుకో. చిత్తం ఏమంటుంది? అస్సలు తగ్గద్దు. ఈ రెండింటి మధ్యలో పోరాటం. ఎప్పుడైతే నేను నా చిత్తానికి బలి ఇచ్చి ఆత్మ మాట నేను విన్నానో, ఇప్పుడు లోపలికి వెళ్ళే ద్వారం ఏమైపోతుంది? తెరుచుకుంటుంది. అర్థమవుతుంది? చెప్పిన మాట అర్థమవుతుందా? ఇదే ఆరాధనకు ఉండే మర్మం. మన జీవితంలో ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించే తరుణాలు ఎన్నో వస్తాయి. అవన్నీ మనం కాళ్ళ తన్నేసుకుని దేవుణ్ణి ఆరాధించే బదులు మన స్వచిత్తానికి లోబడటం వలన మనం ఆరాధికులంగా ఉండట్లే. నువ్వు ఎప్పుడు ఆరాధికుడు అవుతావు? నీ చిత్తం ఏమంటుంది? రెచ్చిపో అంటుంది. ఆత్మ ఏముంటుంది? ఇది మనకి తగదు. నువ్వు ఆత్మ మాటకు లోబడుతున్నప్పుడల్లా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టే. అందుకని ఏం రాస్తుంది? దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవాడు ఎందులో ఆరాధించాలంట? ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధన అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు నీలో పెట్టిన ఆత్మకు నువ్వు ఎప్పుడెప్పుడు లోబడతావో అప్పుడప్పుడు నువ్వు దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తున్నట్టు. దేవుని ఆత్మ ఏం చెప్తోంది? ఈ పరిస్థితిలో నువ్వు మౌనంగా ఉండు. చిత్తం ఏమంటోంది? మౌనంగా ఉంటే నన్ను చిన్నచూపు చూస్తారేమో, నేను మొగాడిని రుజువుపరచుకోకపోతే నా పరువు ఏమైపోవాలి. ఇది నా చిత్తం చెప్తోంది, ఇది నా శరీరం మాట్లాడుతోంది. ఆత్మ ఏం చెప్తోంది? అవసరం లేదు, నీకు నేను కావాలా, వాళ్ళు కావాలా? ప్రభా నాకు నువ్వే కావాలి, అయితే చచ్చిపో. చంపుకుంటా. నిజంగా మన మనసును చంపుకోవాలి. ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, ఉక్రోషం వస్తుంది. వాటన్నిటినీ మనం చంపుకున్నప్పుడు నాకేం దొరుకుతుంది? నా ప్రభు దొరుకుతుంది. నేరుగా నా ప్రభు సన్నిధిలోకి ప్రవేశించి ఆయన్ని గట్టిగా వాటేసుకుని ఈ ధన్యత నాకు అప్పుడు దొరుకుతుంది. శరీరమును అడ్డు తెర. కనుక పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ఆ మార్గం అయితే, ఇప్పుడు దేవుడు కూడా మన ఆత్మలోకి ప్రవేశించడానికి ఏంటి అడ్డు? మళ్ళీ మన స్వచిత్తమే అడ్డు. మనం ఎలాగైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నామో, దేవుడు కూడా మన ఆత్మలోకి రావడానికి ప్రయాసపడుతున్నాడు. కానీ ఆత్మలోకి రాలేకపోవడానికి కారణం ఏంటి? శరీరమును అడ్డుతెర, అనగా నా స్వచిత్తము అడ్డంగా ఉంది. కనుక ప్రభు నాలోకి రాలేకపోతున్నాడు, నేను ప్రభు సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నాను. అందుకే మార్కు సువార్తలో ఏమన్నాడు? వారు నన్ను పెదవులతో గనపరుతురు కానీ వారి హృదయం నాకు ఎందుకు అలా అన్నాడు? హృదయం ఎందుకు దూరంగా ఉంది అంటే, హృదయం స్వచిత్తముతో కప్పబడి ఉంది. నా ఉనికి, నేను అనే వాడిని నేను చంపుకోలేకపోతున్నా.
అందుకనే ప్రభు ఏమన్నా నన్ను వెంబడించుకోరు వాడు అనుదినము తన సిలువనెత్తుకుని నడవడం అంటే ఏంటి? చెక్కతో ఒక సిలువనెత్తుకుని భుజాన్ని వేసుకుని నడవడమా? కాదు. అనుదినము నా స్వచిత్తం, నా మనసు, నా శరీరం నాతో ఏం చెప్తుందో అది చెయ్యక, నా ఆత్మ నాతో ఏం చెప్తుందో అది నేను చేయడమే నా నేను సిలువ వేసుకుని సిలువను మోసుకుని ప్రభుని వెంబడించినట్టు అవుతుంది. మన ఆత్మీయ జీవితాలలో అనేక పర్యాయములు మనము మన స్వచిత్తానికి లోబడుతున్నాం. ప్రభు అలా లోబడలే. ప్రభు తన స్వచిత్తాన్ని సిలువ వేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఏమండి, మనము కూడా అతి పరిశుద్ధ స్థలములో నిత్యము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి అనే ఆశ ఉంటే దానికి ఒకే ఒక మార్గం, నా స్వచిత్తాన్ని నేను చంపుకుంటూ రావాలి, నా స్వచిత్తానికి నేను సిలువేసుకుంటూ రావాలి. అలాగైతేనే ఈ కార్యం జరుగుతుంది, లేకపోతే అది జరగని పని. ఏమండి, మన వ్యక్తిగత జీవితాలలో ఇది మనం గమనించండి. నా స్వచిత్తాన్ని నేను చంపుకుంటున్నానా లేదా అని చిన్న చిన్న విషయాలు, ఇవి అనుదినము మన ఇళ్లలో జరుగుతున్న సందర్భాలు. నేను అనుదినము సిలువనెత్తుకుని నేను నడుచుకుంటున్నానా, ఈ దానికి చిన్న పరీక్ష ఒకవేళ పెడదాం. మనం ఇక్కడ ఇంచుమించు చాలా మంది 90% మంది అందరికీ వివాహాలు అయిపోయాయి మన ఇళ్లల్లో. మన జీవిత భాగస్వామితో మనకు ఉండే సంబంధం, వాళ్ళతో మనం ప్రవర్తించే తీరు, ఇది ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నామనుకో, మన స్వచిత్తాన్ని మనం సిలువ వేసుకుంటున్నామా లేకపోతే ఆత్మకు లోబడుతున్నామా అర్థమవుతుంది. ఇప్పుడు పురుషులు కనుక, కొంచెం రోషం కలిగిన వారు కనుక, ఏదో చిన్న విషయంలో వెంటనే నోరు జారిపోతాం. ఇది కరెక్ట్ కాదని సంగతి మనందరికీ తెలుసు. స్త్రీలు బలహీనమైన ఘటాలు, వాళ్ళతో జ్ఞానముతో కాపురం చేయడని దేవుని లేఖనం చెప్తాడు. అయినా సరే ఏదో ఒక సందర్భంలో ఒక నోరు పారేసుకున్నాం. ఈ నోరు పారేసుకున్నాం నేటికి ఒకవేళ మనం జరుగుతోంది అంటే మనం ఇంకా మన స్వచిత్తం కిందే ఉన్నాం. కానీ నేను మౌనంగా ఉండి ఓర్పు సహనంతో ఎదురు చూసి దేవుని సమయంలో అదే మాటను కాస్త ప్రేమతో నెమ్మదిగా చెప్పాననుకో, నేను దేవుణ్ణి ఆరాధించాను. ఆత్మతో నేను దేవుణ్ణి ఆరాధించిన వాడినవుతా, ఆత్మతో సత్యముతో నేను దేవుణ్ణి ఆరాధించిన వాడినవుతా. పరిశుద్ధ ఆత్మ కోరినట్లుగా నేను నిజంగా అలా ఉన్నాను కాబట్టి, సత్యము నాలో ఉంది. దేవుని ఆత్మ నన్ను ఎలా ఉండమంటోందో అలాగా నేను నా భార్యతో ప్రవర్తిస్తున్నాను కాబట్టి, ఆత్మతో సత్యముతో నేను దేవుణ్ణి ఆరాధించిన వాడినవుతున్నా. కానీ ఒకవేళ నా ప్రవర్తనే అలా లేదు, వాక్యానుసారంగా లేదు, దేవుని ఆత్మకు నేను లోబడట్లే, నా స్వచిత్తానికి లోబడుతున్నా, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నా, మళ్ళా కోపం చెల్లారిన తర్వాత బుజ్జి అన్నా బండ నువ్వే నా జీవితం అన్నా కూడా ప్రయోజనం లేదు. పరోక్షంగా ఏం జరిగింది? దేవుణ్ణి ఆరాధించే ఒక తరుణాన్ని నేను కోల్పోయా. నా నోరు జారుట వలన, నేను చెయ్యి ఎత్తుట వలన, దేవునికి వ్యతిరేకమైనవి ఇవన్నీ. యేసుప్రభు ఎప్పుడు అలా చేయలే. కానీ యేసుప్రభు కూడా తృణీకరించబడ్డాడు, తన తోబుట్లే తృణీకరించారు. ఎందరికి ఆయన మేలు చేశారు వాళ్ళందరినీ తృణీకరించాడు. ఆయనకి ఎంత కోపం వచ్చింది! అరే సిగ్గులేని ముఖాలు, మీకు అసలు ఈ జన్మకి ఇంకా సిగ్గు లజ్జ రాదే? నిన్న కాక మొన్న మిమ్మల్ని నేను బాగు చేశాను, జ్ఞాపకం లేదా? ఇవాళ నా మీదే రాళ్ళు రువ్వడానికి వచ్చారా అన్నాడా? అస్సలు. ఎంత సహాయం చేశానో అప్పుడే మర్చిపోయారా? అసలు ఈ మానవ జన్మనేది. మనము స్వచిత్తములో ఉన్నప్పుడు మనం ఈ మాటలన్నీ మనకు వచ్చేస్తాయి. కానీ ఇదే దేవుని ఆత్మతో జరిగితే పౌలు ఏమన్నాడు తెలుసా? వెనకనున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ఏం మర్చిపోయాడు? ఇంతకు ముందర నేను చేసిన మేళ్ళన్నీ నేను మర్చిపోయా. నేను ఎవరెవరికి ఏమేమి మేలు చేశానో అవన్నీ మర్చిపోయా, నాకు జ్ఞాపకం ఉంచుకోవట్లే. ముందున్న వాటి కొరకు అంటే ఏంటి? ఇంతవరకు నేను ఎవరికి ఏ మేలు చేయలే, ఇవాళ నేను ఏదో ఒక మేలు చేయాలి. ఇవాళ అయిపోయింది, రేపు
రేపు మళ్ళీ అదే అనుభవం. ఇంతవరకు నేను ఎవరికి ఏ మేలు చేయలే, వెనక నువ్వు మర్చిపోతున్నా, ఇవాళ నేను ఎవరికో ఒకరికి మేలు చేయాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. ఇది క్రైస్తవ జీవితం అంటే. అయితే ఇక్కడ ఆ 20వ వచనంలో మనం చదివిన మాట నూతనమైనది సజీవమైన మార్గం అది. అందులో జీవం ఉంది. ఆ మార్గము గుండా నడిచేవారు, అనుదినము తన స్వచిత్తానికి సిలువేసుకునేవారు జీవము పొందే మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి దినదినము వాడు దేవుని జీవముతో నింపబడుతూ ఉంటారు. వారి ప్రవర్తన మారిపోద్ది, వారి నోటి మాట మారిపోద్ది, వారి సహనము అపరిమితంగా పెరిగిపోద్ది. వాళ్ళు కోపమును జయించిన వారై ఉంటారు. ఇది ఒక్కటి చిన్న మర్మం ఒకవేళ కనుక నీకు అర్థమైతే నీ జీవితంలో పెను మార్పు. నేను చెప్తున్నాను కదా, పెను మార్పు. నువ్వు దేనికి లోబడుతున్నావో చూసుకో. నీ స్వచిత్తం, నీ శరీరం ఏం చెప్తుందో దానికి లోబడుతున్నావా, ఆత్మ ఏం చెప్తుందో దానికి లోబడుతున్నావా, అదొక్కటే చూసుకో. కనుక ఈ సందర్భం మనము కొంచెం అర్థం చేసుకోవాలి, ఇది నేర్చుకోవాలి. నా స్వచిత్తాన్ని నేను కాదనుకోవడం, నా స్వార్థాన్ని నేను కాదనుకోవడం అనేది నేను నేర్చుకుంటే వస్తుంది. లేకపోతే ఈ శరీర తత్వమే అది, ఈ శరీరానికి ఉండే తత్వము అది. కానీ మనం ఆరాధించవలసింది ఆత్మతో, సత్యముతో ఆత్మలోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాంటప్పుడు నేను ఎవరికి లోబడాలి? ఆత్మకు లోబడితేనే నేను ఆత్మతో సత్యముతో ఆరాధించగలను. ఈ సందర్భం ఏదో ఒక నింద మోపారు, ఏమండి? ఆ నింద మోపినప్పుడు శరీరం స్వచిత్తం ఏమంటోంది? నువ్వు ఇది చేయలేదని రుజువు చేసే, ఆ సాక్ష్యాన్ని పిలు, ఈ సాక్ష్యాన్ని పిలు, నీ మీద నింద తొలగించుకో, ఇది శరీరం చెప్తోంది. ఆత్మ ఏం చెప్తుంది? నేను చూసుకుంటాను, నువ్వు మౌనంగా ఉండు చాలు. అరే నేను మౌనంగా ఉంటే ఇవి నేరం నేను చేసినట్టే కదా, అంటే నేనున్నాను కదా, నేను చూసుకుంటా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ప్రభు నన్నారు, నువ్వు దెయ్యాలు పట్టేవాడివి, నువ్వు బయల్జబూలువి, నువ్వు తిండిపోతువి, నువ్వు త్రాగుబోతువి. దేనికి ప్రభు తిరగబడలేదు. దేనికి? అయ్యా నేను తాగడం ఎప్పుడైనా చూసారా అని ఎక్కడా పంచాయతీ పెట్ట, ఎక్కడా రుజువులు తీసుకురాలే, ఎక్కడా సాక్ష్యాలు, మౌనం. అందుకనే జీవంతో నింపబడుతూ వచ్చాడు. నువ్వు ఎంతగా నీ స్వచిత్తానికి సిలువేసుకుంటావో, నువ్వు ఎంతగా నీ స్వచిత్తానికి తృణీకరించుకుంటావో అంతగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటావు. ఎందుకు దేవుని ఆత్మతో నింపబడాలి? దేవుని ఆత్మతో నింపబడితే మన క్రైస్తవ జీవితాన్ని జీవించలేమా అంటే జీవించలేము. ఎందుకు జీవించలేము? రండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాలు. కాబట్టి చూడండి, ఇది చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్ష ఆయను అనే మాటకు అర్థం ఏంటి? ఇవి మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. అంగన్వాడీకి పిల్లలందరూ వెళ్ళడానికి ఆయా అమ్మ ఏం చేస్తుంది? ఇంటింటికి వెళ్ళి ఆ పిల్లలందరినీ పువ్వు చేసుకుని వాళ్ళు చేతులు పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్తుంది? అంగన్వాడీ స్కూల్ వరకు తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ ఏం రాస్తుంది? కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించి, ఆయమ్మ ఎలా నడిపిస్తుందో పిల్లల్ని అంగన్వాడీ వరకు, మనల్ని క్రీస్తునొద్దకు నడిపించేది ఏది? ఈ ధర్మశాస్త్రం. సరేనా? ఈ బైబిల్లో రాయబడిన వాక్యాలు మనల్ని క్రీస్తునొద్దకు నడిపిస్తాయి. సరేనా? ఇప్పుడు క్రీస్తునొద్దకు చేరిన తర్వాత, ఇప్పుడు క్రీస్తునొద్దకు, జాగ్రత్తగా వినండి, క్రీస్తునొద్దకు మనం చేరిన తర్వాత ఆయమ్మ అవసరమా? చెప్పండి.
ఆయమ్మ ఇంకా అవసరమా? ఇంటి నుంచి అంగన్వాడీ వరకు ఆయమ్మ తీసుకెళ్ళింది. అంగన్వాడీలో కూడా ఆయమ్మ పక్కనే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందా? కూర్చోబెట్టుకోదు. తన పని ఏంటి? పిల్లల్ని ఇక్కడి నుంచి స్కూల్ వరకు జాగ్రత్తగా తీసుకెళ్ళడం, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటి వరకు జాగ్రత్తగా దింపడం. అలాగే ఈ ధర్మశాస్త్రము మనల్ని క్రీస్తునొద్దకు చేర్చేంత వరకునే. ఒక్కసారి క్రీస్తునొద్దకు చేరిన తర్వాత నీకు ధర్మశాస్త్రంతో పని లేదు. ఇది పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉండే వ్యత్యాసం. కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా ఏంటి అంటే, పాత నిబంధన ద్వారా నేను ధర్మశాస్త్రము మూలముగా క్రీస్తునొద్దకు చేర్చబడ్డా. పాత నిబంధన ఇప్పుడు ఎవరికి కావాలి? ఎవరైతే ఆ కోపం, ఉదాహరణకి చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరైతే కోపాన్ని జయించలేరు, ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ అదే పాపానికి లోబడుతున్నారు అంటే వాళ్ళు ఎక్కడున్నారు? పాత నిబంధనలో ఉన్నారు. ఎందుకు అలాగా? పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటి? పాత నిబంధనలు ఏం రాస్తుందంటే నరహత్య చెయ్యవద్దు, నరహత్య చెయ్యొద్దు. ఇప్పుడు క్రీస్తునొద్దకు చేరిన తర్వాత ఆ నరహత్య చేయొద్దు అనే చట్టం నాకు వర్తించదు. ఎందుకు వర్తించదు? కొత్త నిబంధన క్రీస్తు ఏం చేశాడు? అసలు కోపం మీద నాకు విజయాన్ని కలుగు చేశాడు. నాకు అసలు కోపం వస్తే కదా నేను నరహత్య చేసేది. అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక్కసారి క్రీస్తునొద్దకు చేరిన తర్వాత, మనలో మారు మనసు వచ్చిన తర్వాత మీరు నరహత్య చేయొద్దు. ఇప్పుడు ఇంత పెద్దోళ్ళు అయిపోయాం మనం, ఏమండి? మన పిల్లలందరూ పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళు లేవంగానే ఇగో బ్రష్ చేసుకో, ఒళ్ళు శుభ్రంగా రుద్దుకుని స్నానం చేయి అంటే వాళ్ళు ఏమంటారు? ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా చెప్తావేంటి మమ్మీ? చిన్నప్పుడు మనం చెప్పాము అంటే వాళ్ళకి ఇంకా తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా మనం చెప్పాము అంటే ఆ మాట ఎంత అసహ్యంగా ఉంటుంది చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి. అలాగే క్రీస్తునందుకు వచ్చిన తర్వాత, మారు మనసు పొందేసి బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ మనం అదే పాపము మనం కొనసాగించాము అంటే మనం ఎలా ఉన్నట్టు? ఆ ప్రభు ఎంత బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పాత నిబంధనలాగా వీళ్ళకి చట్టాలు నేను పెట్టాల్సి వస్తే, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తోంది? మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు గనక మీరు ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు, దేవుని కృపకే మీరు పాత్రులు. దేవుని కృప అనేది ఒక శక్తి, దేవుని శక్తి, దేవుని ఆత్మ. ఇది నిన్ను పాపము చేయకుండా ఆపుద్ది, నువ్వు పాపములో శోధనలో పడిపోకుండా ఆపుద్ది. కనుక కొత్త నిబంధన విశ్వాసులు దేవుని కృపకే కానీ ధర్మశాస్త్రములోనైన వారు కారు. నేను అసలు కోపగించాను కాబట్టి నాకు నరహత్య చేయొద్దు అనే ధర్మశాస్త్రం నాకు అవసరం లేదు. నా కళ్ళతో నేను మోహపు చూపులు చూడను కాబట్టి వ్యభిచరించవద్దు అనే చట్టం నాకు అవసరం లేదు. నేను అసలు చూడను. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నాలో వచ్చే మార్పు అది. ఆ మార్పు రాలేదంటే నేను పాత నిబంధనలో ఉన్నట్టే, నేను దేవుని సన్నిధికి వెలుపల ఉన్నట్టే. ఇది మనకి చాలా అవసరమైన మూల పాఠాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను చూడండి, 4వ వచనం దగ్గర చూడండి. 4వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ వచనం కాదు, 4వ అధ్యాయం, గలతీ 4వ అధ్యాయము 22-23 వచనాలు గమనించగలరు. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలు వలన ఒకడును, 2 కుమారులు అబ్రహామును కలిగిరునని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీరము ప్రకారంగా పుట్టెను, స్వతంత్రాలు పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టెను. ఎందుకు ఈ మాట చెప్తున్నాము? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. అబ్రహాముకు 75వ ఏట దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని?
నిశ్చయముగా నీ గర్భమున సంతానం కలుగుతుంది. సరేనా? 75వ ఏట వాగ్దానం ఇచ్చిన తర్వాత దాదాపు 9-10 సంవత్సరాలు గతించిపోయాయి. ఏమీ జరగల. ఏమండి? ఏమీ జరగకపోగా అబ్రహాం ఏమనుకున్నాడు? అబ్రహాం శారాలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమని? అయ్యో నేను గొడ్రాలనే సంగతి బహుశా దేవుడికి తెలియదేమో, కాబట్టి నువ్వు ఒక పని చేయి, మనం దేవునికి సహాయం చేస్తాం, లేకపోతే దేవుని పరువు పోద్ది. ఇప్పుడు మనకి పిల్లలు పుట్టకపోతే దేవుని మాట కొట్టేసినట్టు అవుద్ది. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఏం చేయి, ఆగర్తో కూడి ఒక సంతానం కను. అబ్రహాము కూడా వెంటనే లోబడిపోయాడు ఆ మాటకి. 85వ ఏటకి అబ్రహాంలో ఇంకా పిల్లల కన్నంత స్తోమత ఉంది. 86వ ఏటకి ఇస్మాయిల్ పుట్టాడు. 86వ ఏటకి, జాగ్రత్తగా వినండి, 86వ ఏటకి ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఆ ఇస్మాయిల్ని చేత్తో పట్టుకుని అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఓ దేవా, ఇదిగో నువ్వు చెప్పినట్టే మగబిడ్డ పుట్టాడు, వీడిని ఆశీర్వదించు అంటే దేవుడు ఏమన్నాడు? నో, నేను ఆశీర్వదించను అనే పని. ఆయన మనం చేసే పని, మనం దేవుని పని చేస్తున్నామని మనం అనుకుంటూ దానికి ఏ సూత్రం పెడతామంటే, నేను నా ప్రభు మేమిద్దరం కలిసి చేశాము. దేవుడు ప్లస్ మనిషి వీళ్ళిద్దరూ కలిసి ఇస్మాయిల్ని తీసుకొచ్చాడని అబ్రహాం అనుకున్నాడు. అని దేవుడు ఏమంటున్నాడు? ఇందులో నా పాత్రే లేదు. హాగరు వయసు తక్కువ ఉంది, నీకేమో పిల్లలకనే స్తోమత ఉంది, మీరిద్దరూ గూడు పుటాణి చేసి ఒక బిడ్డని కని అది దానికి నా పేరు పెడతానంటే నేను ఎలా ఒప్పుకుంటా? నేను ఒప్పుకోను. చాలా విచిత్రమైన మాటలండి ఇవి, మీరు గమనిస్తారు. రండి చూద్దాం, కొన్ని చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయం. ఇక్కడ అబ్రహాము వయసు ఎంత ఉందో చూడండి. ఆదికాండము 16వ అధ్యాయం స్టార్టింగ్లోనే జెనసిస్ చాప్టర్ 16. పదహారో పేజీ. కనెను అబ్రహాంకి 86 ఏళ్ళు. అబ్రహాంకి 86 ఏళ్ళు. ఏమండి? అయితే జస్ట్ ఈ 16వ వచనం 16వ అధ్యాయము పూర్తయిన తర్వాత 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇంతకు ముందర ఎంత ఉండేది? 86 ఏళ్ళు. జాగ్రత్తగా చూడండి, అందరూ పైకి చూడండి, అందరూ నా వైపు చూడండి, నా వైపు చూడండి అందరూ. ఆదికాండం 16వ అధ్యాయము ఆఖరి వచనంలో అబ్రహాము వయసు ఎంతండి? 86 ఏళ్ళు. 17వ అధ్యాయము మొదటి వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు అబ్రహాం వయసు ఎంత అయిపోయిందండి? 99 సంవత్సరాలు. అంటే 14 సంవత్సరాలు ఏం జరిగినట్టు? 13 సంవత్సరాలు ఏం జరిగినట్టు? ఏమీ లేదు. అక్కడ రాయబడలేదు. ఇస్మాయిల్ పుట్టిన 13 సంవత్సరాల వరకు ఏం జరిగింది అంటే దాని వివరాలు మనకు తెలియాలి కదా. ఈ 13 సంవత్సరాలు ఏం జరిగిందో కొత్త నిబంధనలో దాని వివరణ ఇచ్చాడు దేవుడు. చాలా ఎంత విచిత్రమో చూడండి. కొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో దాని వివరణ, ఈ 14 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడో దాని సమాధానము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. చదవండి తీసిన వాళ్ళు. మరియు అతడు ఇదిగో ఏం చేశాడు. అప్పటికి అబ్రహాం శరీరం ఎలాగైపోయింది? 99 ఏటకి మృతతుల్యము. సారా గర్భం కూడా మృతతుల్యం అయిపోయింది. అంటే ఇక్క పిల్లలు కనే అవకాశము అబ్రహాముకు కానీ శారముకు కానీ
ఇద్దరికీ లేదు. కనుక ఈ 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? 99వ ఏట వరకు దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును పూర్తిగా 0 అయ్యేంత వరకు వెయిట్ చేశాడు, వేచి ఉన్నాడు. ఒక్క మాట లేదు, ఒక్క ముచ్చట లేదు. ప్రతిరోజు అబ్రహామా అబ్రహామా అని పిలిచే దేవుడు 13 సంవత్సరాలు దాదాపు అబ్రహాముతో ఒక్క మాట కూడా మాట్లాడలే, మౌనం. ప్రతిరోజు అబ్రహాం ఎదురు చూసేవాడు. అరే ఏంటి, ప్రతిరోజు కాకపోయినా రోజు విడిచి రోజైనా సరే, వారానికి 2 సార్లు అయినా సరే దేవుడు వచ్చి నన్ను పలకరించేవాడు, నన్ను పేరు పెట్టి పిలిచేవాడు కదా. ఏంటి రోజులు గడుస్తున్నాయి, నెలలు అయిపోయాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, దేవుడు మాట్లాడట్లేదు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడడం మానేస్తున్నాడో నువ్వు వెంటనే ఏం గ్రహించాలి? దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. దేని కొరకు? గొప్ప కార్యం. ఎందుకు మాట్లాడడం మానేస్తున్నాడు అంటే, అబ్రహామా నీలో ఇంకా సత్తా ఉంది, నీలో ఇంకా బలం ఉంది, కనుక నీ బలం పూర్తిగా పోవాలి. నువ్వు పిల్లల కనే స్తోమతను పూర్తిగా కోల్పోవాలి. శారమ్మ గర్భం పూర్తిగా ఎండిపోవాలి. నెలసరులు మొత్తం ఆగిపోవాలి. ఋతుక్రమాలు మొత్తం ఆగిపోవాలి. ఇక అసాధ్యము అన్నప్పుడు నీకు పుట్టిన పిల్లడు వాగ్దానము వలన, నేనిచ్చిన వాగ్దానము వలన పుట్టాడు గనక ఇది దేవుని వలన కలిగిన వాడు అని పేరు రావాలి. ఇది దేవుడి పద్ధతి. కనుక దేవుని ప్రజలమైన మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నా శక్తి చేత, నా బలము చేత, నా ధనము చేత నేను చేసే పని దేవుడు దాన్ని ఏం చేయడు? అంగీకరించాడు. నో, నాకు చేత కాదు ప్రభువా, నేను అయోగ్యుడను, నేనేమీ నీకు చేయలేను, దయతో నన్ను మన్నించు, దయతో నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే గోజాడతావో, దేవునికి ఎప్పుడైతే అనిపిస్తుందో వీడు పూర్తిగా 0 అయిపోయాడో, అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. మనకి తెలివితేటలు ఉన్నంత వరకు. మీరు ఉదాహరణకి మోషే సంగతి తీసుకోండి. పోనీ ఇక్కడ ఇదే చూద్దాం. ఈ 4వ ఇందాక మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23 చదివాం కదా. ఎక్కడ దేవుని దివ్య శక్తి వలన జరిగింది మాత్రమే దేవుని కార్యం. 100వ ఏటకి అబ్రహాము పండు ముసలోడైపోయాడు, పిల్లలకనే స్తోమత కోల్పోయాడు. శారమ్మ గర్భసంచి పూర్తిగా ఆరిపోయింది, ఎండిపోయింది, పిల్లలకనే స్తోమత అస్సలు లేదు. ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పుట్టడమే అసాధ్యం. అలాంటి వయసులో దేవుడు తన దివ్య శక్తి చేత వారికి వాగ్దాన పుత్రుడు అనగా ఇస్సాకును వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఇప్పుడు అందరూ ఏమంటున్నాడు? దేవుని వరం ఇది, దేవుని వాగ్దానము మూలంగా పుట్టినవాడు, వీడు వాగ్దానం మూలంగా పుట్టాడు. ఇస్మాయిలు శరీరం మూలంగా పుట్టాడు. అర్థమవుతుంది నేను చెప్పిన మాట అర్థమవుతుందా అండి? ఇస్మాయిల్ శరీరం మూలంగా పుట్టాడు. అబ్రహాము హాగరు ఇద్దరు కలుసుకున్న మూలంగా ఇస్మాయిల్ పుట్టాడే కానీ శారమ్మ అబ్రహాము కలుసుకున్న మూలంగా ఇస్సాకు పుట్టలే. ఇస్సాకు వాగ్దానం మూలంగా పుట్టాడు. అప్పటికి గర్భసంచిని మొత్తం చెప్తుంది కదా, లేఖనంలోనే రాస్తుంది, వాళ్ళ శరీరాలు మొత్తం మృతతుల్యమైపోయాయి, దేనికి పనికిరావు. కనుక ఇస్సాకు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. యేసుప్రభు ఎలా పుట్టాడండి? పరిశుద్ధాత్మ వలన పుట్టాడు, వాగ్దానం మూలంగా పుట్టాడు. అందుకే ఇస్సాకు కూడా. కనుక ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి? ఇవి రెండు దేన్ని సూచిస్తున్నాయి? రండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. గలతీ 4:24. ఈ సంగతులు ఈ స్త్రీలు 2 నిబంధనలు
ఇది హాగరు. సీనాయి నుండి వచ్చినవన్నీ కూడా దాస్యముతో కూడినవే. ఎందుకు అలాగ చెప్తున్నాము అంటే మానవుని యొక్క తెలివితేటల వలన, మనిషి యొక్క సుశక్తి వలన కలిగిన ప్రతిదీ దాసోహం. ఎవరి వలన కలగాలంట? దేవుని వలన కలగాలి. అందులో నీ ప్రేమ్యం ఏమీ ఉండద్దు. చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. ఏమండి, ఇవి రెండు వాగ్దానాలు, ఇవి రెండు నిబంధనలు. దేవుని పని చేసే రెండు పద్ధతులు ఇవి. ఒకటి మన సొంత శక్తితో చేయడం, ఇది సినాయి పరిచర్య. రెండోది దేవుని ఆత్మతో చేయడం. నాలో ఏమీ లేదు ప్రభువా, నువ్వు మాట్లాడాలి. ఇది వాగ్దానం, పరిశుద్ధాత్మతో జరిగిన పరిచర్య, కొత్త నిబంధన పరిచర్య. అందుకనే పాత నిబంధనలో ధనానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. అందుకనే మలాకీ గ్రంథంలో ఈ వచనాన్ని చూపించి సేవకులు అమాయక విశ్వాసుల్ని బెదిరిస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. ఏ వచనం తెలుసా? మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఎంత కఠినంగా రాస్తుందో. ఈ వచనాన్ని చూపించి భయపెడతారు. జాగ్రత్త, మీరు శాపగ్రస్తులు అయిపోతారు. దేనికి శాపగ్రస్తులంట? రండి చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ వంతు భాగము నా మందిరమునకు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి నేను శోధించిన ఎడలా 9వ వచనం. ఈ జనులందరూ అదిగో, ఈ జనులందరూ నా దగ్గర దొంగలిస్తానంటే దశభాగాలు వేయట్లేదు కాబట్టి వీళ్ళందరూ శాపగ్రస్తులు. సేవకులందరూ ఈ మాట చూపించిగో, దశభాగాలు అయిపోతే నీకు దేవుని శాపం నీ మీదకి వచ్చేస్తుంది. కొత్త నిబంధనలో ఎక్కడా ప్రభు దశభాగాల గురించి మాట్లాడాల. దశభాగాలు అనేదే లేదు. కనుక సీనాయి పరిచర్య చేస్తే ధనానికి ప్రాధాన్యత. నువ్వింత. మనం ఇది దేవుని పని, మనం తల ఇంత వేసుకుని దీన్ని చెయ్యాలి. దేవుడు అలా చేయమని చెప్పలా. నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు కలుగు చేసినప్పుడు నేను దాన్ని చేయడం, ఇది దేవుని వలన జరిగిన కార్యము, నా వలన కాదు. దేవుడు తన పని ఎలా చేసుకోవాలో దేవునికి బాగా తెలుసు. దేవుడు లేనివాడు కాడు, శ్రీమంతుడు. తన పిల్లల్ని ఊరు వాడ తిరగమని చెప్పడు, వాళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి అని చెప్పడు. చూడండి, మా దగ్గర చాలా మంది వచ్చారు. నేను మందిరానికి ఎంతమంది వచ్చారు. ఒక నోట్బుక్, ఒక పుస్తకం, ఒక పెన్ను. ఏంటన్నా అంటే వందనాలు. ఏంటి బ్రదరు అంటే మాది ఫలానా ఊరండి, అక్కడ మందిరం కడుతున్నాం, కాబట్టి ఎంతో కొంత చందా ఇవ్వండి. దేవుడు చెప్పాడు అలా చేయమని. ఇది సీనాయి పరిచర్య. మనిషి తన సొంత తెలివితేటలతో చేసినది. ఎప్పుడైతే ఇస్మాయిల్ని ఎత్తి అబ్రహాము ప్రార్థన చేశాడో, నా కొడుకుని దీవించు అంటే దేవుడు ఏమన్నాడు? నేను దీవించను. ఇది నీ సొంత తెలివితేటలతో చందాలు వేసుకుని చేసింది, దీన్ని నేను అలా దీవిస్తా? ఇందులో నా ప్రమేయమే లేదు, నా చెయ్యే లేదు, నా ఆలోచనే లేదు, నా తలంపే లేదు, నా చిత్తమే లేదు ఇందులో. కానీ దేన్నైతే నేను చిత్తగిస్తానో, నీకు తెలియకుండానే పనులు దానంతట అవే జరిగిపోతూ ఉంటాయో, ముందుకి సాగిపోతూ ఉంటాయో, ఆ సాగిపోయే పనిలో నువ్వు ఒక చిన్న పాత్ర వహించావో,
ఇది దేవుడు నన్ను వాడుకునటం మూలంగా నేను ఈ పని చేయగలిగాననే మాట నీ నోటంట వస్తుందో, ఇది దేవుని ఆత్మ వలన జరిగిన కార్యము. కనుక ఉదయం అన్న చెప్పినట్టు ప్రతిసారి నేను ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి. ప్రభువా, నీకు వేరుగా ఉండి నేనేమీ చెయ్యలేను. దినదినము, ఇది ఒక్కరోజు కాదు, నాకు ఆపద వచ్చినప్పుడు కాదు, ఇది దినదినము నేను చేయవలసిన పని ప్రతిరోజు. ఏమండి 25వ వచనం కూడా చూడండమ్మా. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న అంటే చదవమ్మా. సీనాయి నుంచి వచ్చిందంతా కూడా దాస్యముతో కూడినది, పాపమునకు దాస్యం. మనం పాత నిబంధనలు ఉంటే పాపానికి దాసులమై ఉన్నాం. ఇది పాపమని నాకు తెలుసు, అయినా నేను చెయ్యక తప్పట్లేదు. ఎందుకు? నేను పాపానికి దాసోహంలో ఉన్నాం. నేను ఎక్కడికి రాలేదు. రోమా 6:14 నేను రాలే. పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు, ఎలయనగా మీరు ధర్మశాస్త్రకు లోనైన వారు కారు, దేవుని కృపకే పాత్రులు రాసు. ఎంత స్పష్టంగా రాసు. ఎవరు స్వతంత్రులో వాళ్ళు మళ్ళీ ఆ మూల పాపంలోకి వెళ్ళరు, మళ్ళీ పాప దాసోహంలోకి వెళ్ళరు. అందుకే ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కిందకి చిక్కు కొనకుడి. దేవుడు నిన్ను విడిపించాడు, ఇది పాపమని నీకు తెలియజేశాడు. దినదినము నీ స్వచిత్తానికి నువ్వు సిలువేసుకుంటాను కొలది నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు. నువ్వు ధర్మశాస్త్రము నీకు వర్తించదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, ఈ మాటలేమీ ఉండవు. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడతావు. కాబట్టి మళ్ళా దాస్యపు కాడి కిందకి, ఏ దాస్యము నుండి దేవుడు నన్ను విడిపించాడో మళ్ళీ ఆ పాపపు దాస్యం కిందకి వెళ్ళడానికి నేను ఈ స్వాతంత్రం మీకు కలుగు చేయలేదు. 13వ వచనం చూడండి. 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితిరి, మళ్ళా ధర్మశాస్త్రం లోనవ్వడానికి కాదు. మీకు ఎటువంటి ధర్మశాస్త్రం వర్తించదు. ఎందుకు వర్తించదు? మీరు దేవుని ఆత్మచేత నడిపించబడే జాబితాలో ఉన్నారు. ఇంకా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఏంటా మాట? ఆ స్వాతంత్రము శరీర క్రియలకు హేతు చేసుకోనక. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన స్వాతంత్రం, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ, దేవుడు నాకు ఇచ్చిన గుర్తింపు, నేను రక్షింపబడిన క్రైస్తవుణ్ణి, దీనిని నేను ఒక ముసుగుగా చేసుకుని, ఒక ముసుగుగా పైన వేసుకుని మళ్ళీ శరీర క్రియలు అంటే మళ్ళీ పాపపు క్రియలు నేను చేసిన ఎడలా ఏమవుతుందంట? అలా హేతు చేసుకోవడం అంటే ఏంటి? విశ్వాసం అనే ముసుకప్పుకొని, పరిశుద్ధత అనే ముసుకప్పుకొని పాప పనులు మళ్ళీ నేను చేయొద్దు. చేయకుండా ఏం చేయాలంట? ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు ఏమై ఉండాలండి? దాసులై ఉండాలి, యజమానులు కాదు. నేను నీకు దాసుడినై ఉండాలి, యజమానులు కాదు. ఇది హెచ్చరిక. ఇప్పుడు దేవుని భయం ఉన్నవాడు ఖచ్చితంగా దాసుని స్వరూపాన్ని ధరిస్తాడు. నా ప్రభువే దాసుడిగా ఉన్నప్పుడు నేను దాసుడిగా ఉండడంలో తప్పే ఉందండి? కనుక ఒకటే కొలత, అందరి ఎడల ప్రేమ కలిగి అందరికీ నేను దాసుడిగా ఉండాలి. నువ్వు అదే ఆత్మతో ఉండు, నేను అదే ఆత్మతో ఉండి, నువ్వు అదే ఆత్మతో ఉండి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ అదే ఆత్మతో ఉంటే గొడవలు ఎక్కడొస్తాయండి? ఇంకా ఒక ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు ఇంకా తగు ఎక్కడుందండి? నువ్వు దాసుడివే, నేను దాసుడినే.
నువ్వు దాసురాలువే, నేను దాసురాలనే. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. నా ప్రభు దాసుని స్వరూపం, దేవుని కుమారుడయ్యుండి తన్ను తాను రిక్తుడిగా చేసుకుని దాసుని స్వరూపమును ధరించినప్పుడు నేను ఎలా ఉండాలండి? దాసుని. మనలో ఎవరు యజమానులు కాం, మనం ఎవరు యజమానం కాం. నో, మనం అందరం దాసులమే. ఒకరికి ఒకరు ఉపచారము చేసుకోవడం అంటే నేను నీకు సేవ చేయాలి, నువ్వు నాకు సేవ చేయాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. ఇది దేవుడు పెట్టిన నియమం. ఏమండి? కనుక మనము ఈ ఇస్మాయిల్, ఇప్పుడు ఈ 2 రకాల పరిచర్యలు ఉన్నాయి కదా, జాగ్రత్తగా వినండి. ఇందులో ఇంతవరకు నేను చెప్పిన మాటలో ఒక్కటి కూడా వాక్యానికి వ్యతిరేకంగా లేదు. మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే వాక్యంలో ఉండే సత్యాన్ని గమనించి మన వ్యక్తిగత జీవితాలను మనం తూకం వేసుకుంటే మనం ఏ బాటలో ఉన్నామో తెలుస్తుంది. అప్పుడు ఆ మార్గాన్ని మార్చుకుని సరైన బాటలో నడిచే అవకాశం మనందరికీ ఉంటుంది. అయితే ఇప్పుడు 2 పరిచర్యలు ఉన్నాయి కదా. సీనాయి పరిచర్య ఉంది, దేవుని ఆత్మతో జరిగే పరిచర్య ఉంది. ఇప్పుడు మనిషి తెలివితేటల వలన, మనిషి శక్తి చేత పుట్టిన ఇస్మాయిల్ ఉన్నాడు. దేవుని వాగ్దానంతో పుట్టిన, దేవుని వాగ్దానం మూలంగా పుట్టిన ఇస్సాకు ఉన్నాడు. ఇస్మాయిల్ పుట్టిన 14 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టాడు. సరేనా? ఇస్మాయిల్ పుట్టిన 14 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ వ్యత్యాసం, ఒక అద్భుతమైన మాట. ఇది నాకు కూడా కనువిప్పు, నేను కూడా ఇంతవరకు గమనించరా. ఇక్కడ మనము ఒక విషయం గమనిద్దాం. చూడండి, ఈ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే ఉన్నాం మనము. ఇక్కడ చూడండి, 28వ వచనం, 29వ వచనం. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానము బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఆగమ్మా, ఇప్పుడు ఇక్కడ దేవుని మందిరంలో కూర్చున్న వారందరూ కూడా ఎలా పుట్టారండి? ఎలా పుట్టారండి? సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. ఇది ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎలా చెప్పాలి నేను అంటే, జాషువా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినందుకు మీరందరూ మారిపోయారా? కాదు. దేవుని వాగ్దానం, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో పడక మునిపే పిండంగా నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి తన దివ్య శక్తితో నిన్ను తన వాడిగా చేసుకున్నాడు. మీరు దేవుని దివ్య శక్తితో తిరిగి జన్మించిన వారు. తల్లి గర్భంలో ఒకసారి జన్మించారు, కానీ క్రీస్తు దివ్య శక్తితో తన అనాదికాల సంకల్పం చొప్పున తిరిగి జన్మించే అనుభవంలోకి వచ్చారు కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నారు. ఇందులో మనిషి ప్రమేయం లేదు. మన మందిరంలో ఉండే ఒక ప్రత్యేకత ఏంటి చెప్పనా? మన మందిరంలో ఉండే ప్రత్యేకత ఏంటి చెప్పనా? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరిని కూడా మేము మా మందిరానికి రండి అని మేము పిలవలే. ఇది మన సంఘానికి ఉండే గుర్తింపు. మీరు స్వయంగా ఆకర్షింపబడి మాలో ఎవరిలోనూ, అన్నలోనూ, రామకృష్ణ అన్నలోనూ, అంజయ్లోనూ, లేకపోతే ప్రిసిలోనో, లేకపోతే పాస్టర్ గారిలోనో, లేకపోతే భవానీలోనో, ఎవరిలోనో మీకు క్రీస్తు కనబడి ఉంటాడు. అరే, ఈ మందిరానికి మనం కూడా వెళ్తే బాగుండని మీకు ఏదో ఒక ఆకర్షణ, దివ్యశక్తి మిమ్మల్ని ఆకర్షించి తీసుకొచ్చిందే తప్ప మేము ఎవరిని మా మందిరానికి రమ్మని మేము పిలవలేదు. అదేవిధంగా మా ప్రయాస, మా పరిచర్య, మా ప్రయాసంతా కూడా ఏంటంటే ఈ మందిరంలో అడుగుపెట్టు ప్రతి వాడికి ఏమనిపించాలి? దేవుడు నిజంగా ఇక్కడున్నాడు. ఇదే ప్రయాసం. సరేనా? ఇక్కడ ఇంతకీ అసలైన విషయంకి వద్దాం. 28వ మనం అందుకనే నీ పుట్టుక నువ్వు ఎలాగ దేవుళ్ళకి వచ్చావో దాన్ని గుర్తించు. ఇది మనిషి వల్ల కాదు. నేను పిలిస్తే నువ్వు రాలా, ఏమైనా పిలిస్తే రాలా, మన వాక్యము నీకు ఎంతో నచ్చేసి నువ్వు రాలా. నువ్వు దేవుని దివ్య శక్తి మూలంగా నువ్వు ఇక్కడికి తీసుకురాబడ్డావు. మనుషుల ప్రేమ ఏమీ లేదు. ఒకవేళ మేము పిలిస్తే వచ్చేవాళ్ళు అయితే ఇప్పటికి మందిరం ఏముండాలి? నిండిపోవాలండి. ఇసుక రాలితే జనం లేనంత జనం వచ్చే ఉండాలి. మన మందిరంలో ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఎందుకంటే మనం చాలా కఠినంగా ఉన్నాం కాబట్టి. వాక్యం ఇలాగుంది, దీని ప్రకారంగానే ఉంటే రండి, లేకపోతే రావద్దు అని మొహమాటం లేకుండా చెప్తున్నాం కాబట్టి
ఆ ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే వస్తున్నాం. ఇది మొట్టమొదటి మాట. ఏమండి 29వ వచనం చూడండి. 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగా, అదిగో శరీరమును బట్టి పుట్టిన వాడు ఏం చేస్తాడంటే ఆత్మ వలన పుట్టిన వాడిని ఏం చేస్తాడు, హింసిస్తూ ఉంటాడు. అది ఇప్పుడు కూడా జరుగుతుంది అని రాశాడు. కనుక ఇస్మాయిల్ శరీర మూలంగా పుట్టినవాడు గనక ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టిన వానిలో ఉండే లక్షణాలు కానీ, ఆ విధేయత కానీ, ఆత్మీయత కానీ, ఆ పరిశుద్ధత కానీ వీళ్ళలో లేకపోవటం వలన ఆ ఉడుకుమొత్తనానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మాటి మాటికి హింసిస్తానే ఉన్నాడు ఏదో ఒక విధంగా. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించునుద్దేశిన వారికి అనేక హింసలు అని రాసి. నువ్వు కూడా భక్తిగా జీవించడానికి ఉద్దేశించావా? ఎవడు పడితే దారిపోయే ప్రతి అడ్డమైన వాడు నీ మీద ఒక రాయి వేసి గ్యారంటీగా వెళ్తాడు. అబ్బే నా మీద ఒక్క రాయి కూడా పడకూడదు అన్నప్పుడు నువ్వు అసలు ఆత్మీయంగా జీవించడానికి ప్రయత్నించద్దు. నీ మీద ఒక రాయి కూడా పడదు. స్కూల్ పిల్లలు ఏ చెట్టు మీద రాళ్ళు వేస్తారండి? నిండుగా ఫలాలు ఉన్న చెట్టు మీదే రాళ్ళు పడతాయి. అసలు ఫలమే లేదనుకో దాని జోలు కదా, దాని వైపు కూడా ఎవడు చూడ్డం. దేవుడు నిన్ను ఫలం ఇచ్చే చెట్టుగా చేశాడు కనుక రాళ్ళు నీ మీద వేయించుకోవడానికి నువ్వు ఇష్టపడు, సిద్ధపడు. దేవుడు అనుమతిస్తేనే నా మీద ఏదైనా రాయి. ఏమండి నా తల వెంట్రుక నేలను రావడం కూడా ఆయన నిర్ణయించినప్పుడు ఆయన అనుమతి లేకుండా నా మీద రాయి పడుతుందా అండి? ఆ వెంట్రుకల్ని ఆయన లెక్కించేశాడు. ఆయన అనుమతి లేకుండా ఒక వెంట్రుక కూడా 2 నేలను రావద్దు. అలాంటిది మన ఎవరు ఏం చేయగలరు? ఇది మన విశ్వాసమునకు పరీక్ష మాత్రమే. ఏమండి కనుక శరీరానుసారంగా పుట్టిన వారు, శరీరానుసారంగా పరిచర్య చేసిన వారు, ఆత్మానుసారంగా పుట్టిన వాడిని, ఆత్మానుసారమైన పరిచర్య చేసేవాడిని హింసించడం ఆనవాయితీ. ఇది దేవుడు ముందుగానే పెట్టాడు. కనుక ఈ మాటలు చెప్పిన తర్వాత 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రం దేని నుండి, ధర్మశాస్త్రం నుండి నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకోకు. అలా అని చెప్తూ ఎక్కడికి వచ్చాడు అంటే ఆత్మమూలముగా శరీర మూలముగా ఈ రెండింటికి తేడా ఏంటి? శరీర మూలముగా పుట్టిన ఇస్మాయిల్ పరిచర్య ధనము మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మ మూలంగా ఇస్సాకు పరిచర్య దేవుని మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవుని పేరిట ఏది చేయాలన్నా మీరు దేవుని మీద ఆధారపడి చేయాల్సిందే కానీ మీ శక్తి సామర్థ్యాల మీద కాదు. ఏమండి ఈ మాట చెప్తూ పాత నిబంధన మనకి ఛాయగా ఉన్నది ఎర్ర సముద్రం. అసలు గడపలకి యేసు రక్తము అనేది మన పాప క్షమాపణ కొరకు ప్రభు శిలువలో మరణించడం, అలాగే ఎర్ర సముద్రము మనం నీటిలో తీసుకున్న బాప్తిసం. ఏమండి తర్వాత మేఘస్తంభం అనేది పరిశుద్ధాత్మలో బాప్తిసం అనే మాటకు కొత్త నిబంధనలో దాని ఛాయలు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఒక ప్రశ్న వేసుకుందాం, ఆ మేఘస్తంభం దేనికి అంటే ఎప్పుడెప్పుడు ఆ మేఘస్తంభం కదులుతూ వచ్చిందో ఇశ్రాయేలీలు కూడా ఆ మేఘస్తంభం కిందే నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళ మీద ఎండ పడకుండా దేవుడు ఒక మేఘాన్ని ఆవరింపజేశాడు. ఈ మేఘము దేనికి గుర్తు? పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసానికి గుర్తు. సరేనా? ఇప్పుడు విచిత్రం, అసలైన పాఠాలు నేను చెప్తాను. ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఎలా నేర్చుకోవాలో నేను చెప్తున్నాను, వినండి. వీళ్ళు ఐగుప్తు దాసోహము నుండి విడిపించబడి ఆ మేఘస్తంభాన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ ఎంతవరకు వచ్చేశారు? పాలు తేళ్లు ప్రవహించు కానాను పులిమేర్ల వరకు వచ్చేశారు. ఈ పులిమేర్ల వరకు వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరు తీసుకొచ్చారు? ఆ మేఘస్తంభమే తీసుకొచ్చింది. ఈ మేఘస్తంభం దేనికి గుర్తు? పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. అంటే
దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రతిరోజు దినదినము వీళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఎక్కడి వరకు వచ్చారు? గమ్యాన్ని వరకు వచ్చారు. పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు చేరారు. అంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళాలా వద్దా అని ఏం చేశారు? ఒక 10 మంది గుడిచారులు పంపించారు లోపలికి. ఎందులోకి? కానాన్లోకి. ఫస్ట్ మీ 10 మంది వెళ్ళి కాస్త రెక్కి చేసి అసలు లోపల పరిస్థితి ఏముందో ఎలా ఉందో మీరు చూసి వచ్చి చెప్పండి నాకు అనగానే ఈ 10 మందిలో యనమండుగురు వచ్చి ఏం చెప్పారంటే, అయ్యా బాబోయ్, లోపల రాక్షసులు ఒక్కొక్కళ్ళు చూస్తే 10 అడుగులు బిల్డింగ్ అంత ఎత్తున్నారు. వాళ్ళ కండల వాళ్ళ అయ్యా బాబోయ్, మనము వారి ఎదుట మిడతల వలె ఉన్నాము, లోపలికి వెళ్తే ఖచ్చితంగా మనం చనిపోతాము, మనల్ని నాశనం చేసేస్తున్నారు వాళ్ళు. ఆ 10 మందిలో ఇద్దరేమన్నారు? దేవుడు వాగ్దానం చేశాడు, ఇంతవరకు తన ఆత్మతో మేఘస్తంభంతో నడిపించిన దేవుడు లోపలకు కూడా మేఘస్తంభంతో అలానే మమ్మల్ని నడిపిస్తాడు, రండి అంటే ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్ళారు. ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్ళారు. దేవుని కార్యాలలో, దేవుని నడిపింపులో ఎప్పుడైతే 10 మంది సలహాలు తీసుకునేటప్పుడు యనమండుగురు అలా కాదు ఇలాగంటామో అది తప్పు. దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మను అనుసరించి దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకున్న ఒక్కడున్నా సరే వాడి మాటను అనుసరిస్తే నీకు ఆశీర్వాదము. ఆ ఇద్దరే, కాలేబు, యెహోషువ, వాళ్ళిద్దరే లోపలికి వెళ్ళారు. వాళ్ళిద్దరే వెళ్ళారు లోపలికి. మిగతా యనమండుగురితో పాటు 6 లక్షల మంది, 5,98,990 యనమండుగురు బయటే ఉండిపోయారు. కనుక దేవుని దృష్టిలో మెజారిటీ ఎక్కడ? ఒకటితో వస్తుంది, లేకపోతే ఇద్దరితో వస్తుంది, యనమండుగురితో రాదు. కనుక 10 మంది ఎలా చెప్తే మనం అలా నడుచుకోవడం, మనకి క్షేమం అనుకోవడం బుద్ధిహీనత. అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాను నేను. మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి? నువ్వైనా మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభా నన్ను ఏం చేయమంటావు అని అడుగు. కానీ 10 మంది చెప్పారు కాబట్టి అదే కరెక్ట్ అయ్యి ఉంటుంది, మనం కూడా అలా వెళ్ళిపోదాం అంటే నష్టపోతాం. ఎందుకంటే దేవుని ఆత్మ నడక అనేది శరీరముతో కానీ శరీర తెలివితేటలతో కానీ ఉండదు. ఇక్కడి వరకు మనం వచ్చాము. ఇక్కడితోటి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి, దేవుడు సిద్ధపాటు, దేవుడు ఎలా సిద్ధపరుస్తాడు మనల్ని అనేది మనం గమనిస్తే, ఈ ఆదికాండంలో మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, అబ్రహాము మృతతుల్యమైనంత వరకు దేవుడు వేచి ఉండి, ఆ వాగ్దానం చేసిన దేవుడు 75 ఏటకి బిడ్డని ఇవ్వచ్చు కదా, కానీ 25 సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత 100వ ఏటకి ఇచ్చాడు. 100వ ఏటకి ఇచ్చాడు. అది వాగ్దాన పుత్రుడు, వాగ్దానం మూలంగా పుట్టినవాడు, అందులో మనిషి ప్రమేయం ఏమీ లేదు. నువ్వు తిరిగి జన్మించడం దేవుని ఆత్మ వలన జరిగింది, అందులో నీ ప్రమేయము కానీ సేవకుడు ప్రమేయము కానీ ఇంకా ఎవరైనా వాక్య ప్రమేయము కానీ ఏమీ లేదు. దేవుడు తన సంకల్పం చెప్పున నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాడము, అది నువ్వు గుర్తుపెట్టుకో. ఫస్ట్ నీ ఉనికి, నీ గుర్తింపు లోకంలో అనేకులకి లేని గొప్ప భాగ్యం నీకొక్కడికే, నాకొక్కడికే కలిగింది, చాలామందికి లేదు. మనము దేవుని దివ్యశక్తితో పుట్టిన వారం. మనం సామాన్యులమేమి కాము, మిగతా వారిలా కాము మనం. కావున ప్రేమ సహోదరా సహోదరి, ఎప్పుడైతే ఆ మాట దగ్గరికి వచ్చామో మనం, ఏమండి దాన్ని ఏమంటాము, రెఫరెన్స్ ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా
శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించిన వారము. ఇప్పుడు సున్నతి అనే పదానికి అర్థం ఏంటి? సెపరేట్ చేయడం. సున్నతి అంటే నరికి వేరు చేయడం. సున్నతి అనే మాటకు అర్థం ఏంటి? నరికి వేరు చేయడం. దేన్ని నరికేసుకుంటున్నాం? ఆ మాట మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇది చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక, శరీరాన్ని ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించువారు. మనం నిజమైన సున్నతి. మనం దేన్ని ఛేదించాం? మన స్వచిత్తాన్ని. ఇప్పుడు నా చిత్త ప్రకారం కాదు, నాకు అనిపించినట్లు నేను చెయ్యట్లే. దేవుని ఆత్మ నన్ను నడిపించినట్లు నేను చేస్తున్నా. దేవుని ఆత్మ నాతో చెప్తున్నట్టు నేను చేస్తున్నా. మనము దేవునికి నిజమైన సున్నతి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అలాగా ఆ క్రమములో గనక నేను పరిచర్య చెయ్యకపోతే, దేవుణ్ణి సేవించకపోతే, ఇవి రెండు ముడిపడి ఉన్నాయి. కొత్త నిబంధనలో కొండ మీద ప్రసంగంలో దేవుడు అన్నాడు, నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించి ఆయననే సేవించుము. దేవుని సేవకు ముందు దేవుని ఆరాధన వస్తుంది. ఇటు దేవుని ఆరాధన అంటే ఏంటి? ఎప్పుడైతే నా స్వచిత్తాన్ని నేను సిలువేసుకుని దేవుని ఆత్మకు లోబడతాను, అప్పుడప్పుడు నేను ఆత్మతో సత్యముతో ఆరాధించి వాడినవుతా. అంటే పరోక్షంగా నేనేం చేస్తున్నా? నా స్వచిత్తాన్ని నేను ఖండించేస్తున్నా, తీసివేస్తున్నా, సెపరేట్ చేసేస్తున్నాను. కాబట్టి జీవము కలిగిన దేవుడు ఇప్పుడు నా ఆత్మలోకి ప్రవేశించడానికి నేను విసులుబాటు కలుగు చేసిన వాడినయ్యా. ఇప్పుడు దేవుడు నా ఆత్మలోకి, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి టూ-వే ట్రాఫిక్, ఎడాపెడా. ఆయన నా ఆత్మలోకి వస్తున్నాడు, నేను ఆయన సన్నిధిలోకి వెళ్తున్నా. కాబట్టి అలా వెళ్ళిన వారికి ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ అందరి బైబిల్లో రాసి పెట్టుకోండి. ఇది ఒకరికి ఇద్దరికి కాదు, అందరికీ. ఇది మన అందరికీ కనువిప్పు అవ్వాలి. 45వ కీర్తన, 45వ కీర్తన. అండ్ ఇది నా విశ్వాసము, నేను నిరీక్షిస్తున్నా. ఈ మాట మీరు చాలా తీవ్రంగా తీసుకుని రానున్న దినాలలో దీన్ని మీరు అభ్యాసం చేసుకుని ఈ అనుభవంలోకి వస్తారని నేను మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా. 45వ కీర్తన, 475వ పేజీ, 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చలికాళ్ళ కంటే హెచ్చినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుని అభిషేకము నాకు ఎలా వస్తుంది? ఎప్పుడైతే దేవుడు నన్ను అభిషేకిస్తాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మ నా మీద నిలిచి ఉంటుందో, ఎప్పుడైతే దేవుడు తన ఆత్మతో నన్ను నింపుతాడో, అప్పుడు నేను దేవుని ఆత్మ వలన చేసే పరిచర్య అది వినేవాడికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాని జీవితంలో పెను మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేస్తుంది. ఈ అభిషేకము లేకుండా ఒకవేళ నేను పరిచర్య చేస్తే అది గాలికి కొట్టిపోయే పొట్టువలే ఉంటుందే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ అభిషేకము ఉత్తి సేవకులుగా కాదు, ఉత్తి పురుషులుగా కాదు, ఉత్తి స్త్రీలుగా కాదు. ఎవరైతే నీతిని ప్రేమించి, ఎవరి నీతి? స్వనీతిని కాదు, దేవుని నీతిని ప్రేమించాడు. ఎవరైతే దేవుని నీతిని ప్రేమించి, చదవండమ్మా మాట, ఎవరైతే దేవుని నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే తన చెల్లికాడు మిగతా వాళ్ళందరికంటే ఎక్కువగా అభిషేకిస్తాడు.
ఇది నీ వ్యక్తిగత ఆకలి అయి ఉండాలి. ప్రభు నాకు మిగతా వాళ్ళందరికంటే హెచ్చుగా కావాలి. ఎస్, నాకు మిగతా వాళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా అభిషేకించాలి, ఇది నాకు అవసరం అంటే అయితే సరే, నీతిని ప్రేమించు, భక్తితో ద్వేషించు, దేవుని వాక్యాన్ని ప్రేమించు, ఎక్కువగా ధ్యానించు, దాని ప్రకారంగా నడుచుకో. ఆ నడుచుకునే క్రమంలో కొన్ని సమయాల్లో నువ్వు నష్టపోయే పరిస్థితులు వస్తాయి, నష్టపో. అన్నీ ఒక ప్లేట్లో రావాలంటే రావు. దేవుని దగ్గర నుంచి కొన్ని పొందాలంటే కొన్ని నువ్వు వదులుకోవాల్సిందే, తప్పదు. నాకు ఇది కావాలి అది కావాలంటే రాదు. నో, నేను శరీరం మూలంగా ఇస్మాయిల్ని కనేస్తాను, నువ్వు ఆశీర్వదించు అంటే దేవుడు ఆశీర్వదించాడు. దేన్ని ఆశీర్వదిస్తాడు? ఆత్మ మూలంగా పుట్టిన ఇస్సాకును మాత్రమే. మనం అందరము ఆత్మ మూలంగా పుట్టిన వారం. చివరిగా ఈ మాట నేను చెప్పి ముగిస్తా. ఎంతవరకు దేవుడు పలకడో, ఒకవేళ ఏదైనా జరగాలి, దేవుని కార్యము జరగాలి అంటే ఎప్పుడు జరుగుతుంది? భూమి మీద సంఘములో ఎవరిలో అయినా దేవుని కార్యం జరగాలంటే ఎలా జరుగుతుంది? చెప్పండి, లేట్ అయిపోతుంది. ఎవరిలో అయినా ఒక ఆత్మ కార్యం జరగాలి, ఒక బలహీనత నుండి విడిపించబడాలి, అది ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ నిలబడి గంట సేపు వర్తమానం చెప్తేనా? గుండెలు బాదుకుని వర్తమానం చెప్తేనా? బల్లగుద్ది వర్తమానం చెప్తేనా? ఎక్కువ రెఫరెన్సులు తీసి వర్తమానం చెప్తే జరుగుద్దా? భూమి మీద ఒక ఆత్మకార్యం జరగాలంటే ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? దాని సింపుల్ ఆన్సర్ అండి. ఇంత ఆలోచించాల్సిన పనే లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం రాస్తుంది? దేవుడు పలుకగా భూమి ఆకాశము వేరు కమ్మని దేవుడు పలకగా భూమి ఆకాశము వేరైంది. కనుక ఇక్కడ నిలబడి వర్తమానం చెప్పినంత మాత్రాన ఎవరిలో కార్యాలు జరగవు. ఎప్పటి వరకు జరగవు? ఎప్పటి వరకు దేవుడు మాట్లాడినంత వరకు కార్యాలు జరగవు. ఇక్కడ నిలబడి వాడు ఎంత గొంతు చించుకున్నా, జుట్టు పీక్కున్నా, బట్టలు చించేసుకున్నా, గుండీలన్నీ విప్పేసుకున్నా, నేలను దొల్లేసినా, గంటల సేపు ప్రార్థన చేసినా, దేవుడు పలకనంత వరకు ఎవరి జాతకాలు మారవు. కనుక ప్రభువా నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితేనే కానీ కార్యాలు జరగవు. మీరు కూడా ఇళ్ళ నుంచి వచ్చేటప్పుడు అదే ప్రార్థన చేసుకురండి. ప్రభువా నీ సన్నిధికి వస్తున్నా, నువ్వు మాట్లాడు నాతో. నువ్వు మాట్లాడితేనే నాలో కార్యం జరుగుతుంది. నువ్వు మాట్లాడకపోతే ఎవరిలో, నేనే కాదు మందిరంలో ఎవరిలో కార్యం జరగదు ప్రభువా. కనుక నువ్వు మాట్లాడు. నా జీవితం మారాలంటే, నీ స్వరూపంలోకి నేను రావాలంటే నువ్వు మాట్లాడితేనే జరుగుద్ది. ఆదికాండం మొత్తం కూడా అదే మనం నేర్చుకుంటాం, అదే పాఠం, అదే సూత్రం. దేవుడు పలికెను, అది జరిగింది. దేవుడు పలికెను, ఆకాశము వేరు కమ్మన్నాడు, అలా జరిగెను. ఆకాశంలో ఉండే జలములను, నీ భూమి మీద ఉండే జలములను వేరు కమ్మని అన్నాడు, అలా జరిగెను. ఎప్పుడెప్పుడు దేవుడు పలికాడో అప్పుడప్పుడు ఏదో ఒకటి జరుగుతూ వచ్చింది. కనుక దేవుడు పలకడం, దేవుడు మాట్లాడడం అనేది చాలా అవసరం అండి. నా సేవా జీవితంలో ఇప్పుడిప్పుడు ఈ అనుభవం నేను వింటున్నాను. కొంతమంది బ్రదర్స్, కొంతమంది సిస్టర్స్ ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడు అన్నా అంటారో నాకు ఎంత ఆనందం. అన్న మీ వాక్యం బాగుంది అని నేను ఎప్పుడు వినలే. ఈరోజు దేవుడిని మేము చూసాము, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, చాలు, నా పని అయిపోయింది. నేను దేవుణ్ణి చూపించగలిగాను. ఓ ప్రభా నీకు నిండా వందనాలు, నువ్వు మాట్లాడావు. దుర్మార్గుడిని నేను మాట్లాడితే వీళ్ళ జాతకాలని నేను మార్చలేను. నా జాతకమే నేను మార్చుకోలేను ప్రభా, వీళ్ళ జాతకాలు నేనేం మారుస్తాను. కనుక నువ్వు మాట్లాడు. వెరీ ఇంపార్టెంట్ లెసన్ మనందరి జీవితాలలో. చాలా ప్రాముఖ్యమైన పాఠం ఇది, మనం నేర్చుకోవాల్సింది. దేవుని ఆత్మచేత నడిపించబడాలా.
అప్పుడే అతి పరిశుద్ధ స్థలంలోకి మనం చేరగలం. అతి పరిశుద్ధ స్థలంలోకి చేరాలంటే మన స్వచిత్తానికి సిలువేసుకోవాలి. ఈ స్వచిత్తం నిదినదినము నన్ను శోధిస్తూ ఉంటుంది. ఇంతవరకు నీలో కార్యం జరిగిందంటే అది దేవుడు నీతో మాట్లాడినందుకు నీలో కార్యం జరిగింది. మనుషుల వర్తమానం వలన ఏమీ జరగలే. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి.